సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయ్యి ఒకరోజు జైలు అనంతరం బెయిల్పై విడుదలైన హీరో అల్లు అర్జున్ను పరామర్శించకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బిగ్ షాక్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే మెగా కుటుంబం నుంచి చిరంజీవి గారు, సురేఖ దంపతులు, నాగబాబు ఇప్పటికే అల్లు అర్జున్ పలకరించారు. మెగా హీరో రామ్ చరణ్ మాత్రం పలకరింపుకు రాలేదు. టాలీవుడ్ నటులంతా అల్లు అర్జున్కి సంఘీభావం తెలుపుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్కు వచ్చి మరీ అల్లు అర్జున్ కలవకపోవడంతో ఆయన అరెస్టు వెనుక పవన్ హస్తం ఉందా అన్న సందేహాలు బన్నీ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారింటికి నిన్న వెళ్ళిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ విడుదల విషయంలో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకున్నారట. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ గారు ఎమోషనల్ అయ్యారట. ఆయన మాట్లాడుతూ, నా బిడ్డ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కానీ అరెస్టు తర్వాత కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన సాయం నా జీవితంలో మర్చిపోలేను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ గారు. ఈ టైంలో ఆయన ఎమోషనల్ అయ్యారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో తల్లి చనిపోగా కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడని, ఈ సమయంలో అల్లు అర్జున్ పలకరిస్తే అవమానకరంగా చట్టాన్ని, పోలీసులు వ్యతిరేకంగా బన్నీని మద్దతిచ్చిన సంకేతాలు వెళ్తాయని డిప్యూటీ సీఎం హోదాలో అది తనకు మంచిది కాదని పవన్ కళ్యాణ్ గారు భావించడంతో అల్లు అర్జున్ కలవకుండానే ఆయన తిరిగి గన్నవరం చేరుకున్న విషయం మనకందరికీ తెలిసిందే.